విశాఖ బ్రాండ్ని చెడగొట్టింది ఎవరు? ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాకే ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం ఏంటి? విశాఖని మొత్తం నాశనం చేస్తున్నట్లయినా వీళ్ళు ఒకప్పుడు జగన్ గారు దానికి విశేష ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు విమానాలు బంద్ అయ్యే పరిస్థితి మీద మీరేమంటారు? మీరు అక్కడ ప్రాంతం వారే కదా. సార్, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడే కాదండి, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే కార్యక్రమం, విశాఖపట్నం అభివృద్ధిని అణగదొక్కడం, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గాలికి వదిలేయడం, ఇవే చంద్రబాబు నాయుడు గారు చేశారు. మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఆయన పాలన వచ్చాక విశాఖపట్నం మొత్తం అన్ని కూడా సర్వనాశనం అయిపోతా ఉన్నాయి. మీరు చూస్తే రుషికొండ సంబంధించినటువంటి బ్లూ ఫ్లాగ్ అనేటువంటి స్టేటస్ బీచ్ కి పోయింది. లేదంటే ఈ రోజు విమాన సర్వీసులు అన్ని రద్దు అయిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, నిర్మాణ రంగం పడిపోయింది. కనీసం క్యాష్ రొటేషన్ లేదు. విశాఖపట్నం అంటే వ్యాపారాలకు కూడా మంచిగా పెట్టింది పేరు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ పోతా ఉంది, కనీసం కొత్త కంపెనీలు రావట్లేదు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో సర్వనాశనం అవుతుంది. అదే విధంగా గతంలోనికి రాజశేఖర రెడ్డి గారు లేదా జగన్ గారు విశాఖపట్నానికి ఏం చేశారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని మనం చూడగలిగితే, కనీసం 2006లో ఎప్పుడో ఎలక్షన్ అయితే కనీసం 2021లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పెట్టారంటే, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ వైజాగ్ లో పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పెట్టారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విశాఖపట్నాన్ని కుదించే ఉంచాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు 50 వార్డులతో చిన్న కార్పొరేషన్ గా విశాఖపట్నం ఉండేది. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 72 వార్డులు చేసి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. తర్వాత మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినది ఏమీ చేయలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అటు అనకాపల్లి భీముల్ని విశాఖపట్నం విలీనం చేసి 98 వార్డులుగా మహావిశాఖ నగరాన్ని రోజు మెట్రోపాలిటన్ సిటీగా, కాస్మోపాలిటన్ సిటీగా, ప్రపంచ స్థాయి నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. ఈ రోజు విశాఖపట్నానికి సంబంధించి ఉమ్మడి జిల్లా చూసుకుంటే, ఇంతకుముందు ఒక జిల్లా కలెక్టర్, ఒక జిల్లా ఎస్పీ, ఒక పోలీస్ కమిషనర్ ఉండే పరిస్థితుల నుండి దాదాపు 3 జిల్లా కలెక్టర్లు, 3 ఎస్పీలు, ఒక కమిషనర్ గా పరిపాలన వికేంద్రీకరణ చేసి ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తెచ్చాడు. దాంతో పాటు చూస్తే ఉత్తరాంధ్ర మొత్తం సబ్జెక్ట్ గా తీసుకున్న విశాఖపట్నాన్ని ఉమ్మడి జిల్లాగా మనం తీసుకోగలిగితే, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ లాంటి ఒక కంపెనీ వచ్చింది. టీసీఎస్ కంపెనీతో ఒప్పందాలను కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో పెట్టడానికే. విశాఖపట్నంలో ఒక ఇనార్బిట్ మాల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. లేదా విశాఖపట్నంలో ఒక ఎన్ఐడి ఫ్లైఓవర్ ను తీసుకొచ్చారు. విశాఖపట్నంలో ఒక బల్క్ డ్రగ్ పార్క్ ను తెచ్చాడు. విశాఖపట్నంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ ని తీసుకొచ్చాడు. ఈ రోజు చూస్తే విశాఖపట్నం నడిబొడిన విఎంఆర్డీఏకి సంబంధించి 100 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఒక అధునాతన భవంతి, దానికి నిధులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, నిర్మాణం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ రోజు దానికి అద్దాలు ఫిక్స్ చేసేసి ఇది మాదేనమ్మా అంటూ తగుదనమ్మా అని సిగ్గు లేకుండా ప్రచారాలు ఆలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో చేశారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ ని జగన్ గారు క్రియేట్ చేశారు. ఎప్పుడు ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ సార్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ పేరుతో వందలాది మంది పారిశ్రామికవేత్తలు, మరీ ముఖ్యంగా అంబానీలు, ఆదానీలు, వీళ్ళందరినీ విశాఖపట్నం తీసుకొచ్చి, ఇగో ఇది మా స్టామినా, ఇది మా సమర్థత, మీరు రండి విశాఖపట్నంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెట్టుబడులు పెట్టండి అని విశాఖపట్నాన్ని వేదికగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ ని పెంచితే, ఈ రోజు ఆ విశాఖపట్నాన్నే వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం సార్. ఫ్లైట్లు లేవనంటే రేపు విజయవాడ ఎవరన్నా వెళ్ళాలంటే ఎలా వెళ్తారు సార్ విశాఖపట్నం నుంచి? లేదా సింగపూర్కి లేవు, మలేషియాకి లేవు. అది ఎయిర్పోర్ట్ ఇంకేమన్నా పైపెచ్చి. ఇక్కడ ఇంకోటి సార్, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎయిర్పోర్ట్ అడ్వైజరీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులయ్యారనేటువంటి ఒకే ఒక కారణంతో, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి సంబంధించిన వ్యక్తులు కూడా అడ్వైజరీ బోర్డు మెంబర్స్ గా ఉంటే, వారికి స్థానిక ఎంపీలు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ చేసి బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితులు ఉంటే, మరి అడ్వైజరీ బోర్డు మెంబర్లను తీసేసి టీడీపీ ఆఫీస్ గా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను మార్చేస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ సర్వీసులు సర్వనాశనం ఇంకేమవుతాయి సార్? రైట్. నిజంగానే అసలు ఏపీ బ్రాండే నాశనం అయిపోతుంది. ఏపీ ఎమ్మెల్యేలు అంతా అరాచకంగా ఉన్నారని చెప్పి ఇందాక మిత్రుడు అంటున్నాడు కదా, రెడ్ బుక్ అనేది ఒక ఏపీకి డిజాస్ట్రస్గా ఫలితంగా మారుతుంది. రెడ్ బుక్ అనుసరించే నాయకులు వీళ్ళందరినీ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఏమి చేమ కుట్టినట్లేదు. ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తారో ఎంపాడో.